హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ నెల 13వ తేదీ నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ నెల 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇస్తారని సమాచారం. ఈ మేరకు ఆర్టీసీ అధికారులతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారని సమాచారం. ఏపీలో నివాసం ఉండే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తూ ప్రమాణ స్వీకారం రోజునే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తొలి గ్యారెంటీగా అమలు చేసిన సంగతి తెలిసిందే. అదే రీతిలో ఏపీలోనూ సూపర్ 6లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తారని సంకేతాలు పంపడానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ ప్రకటన ఉంటుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. అంతా ఓకే అయ్యి చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తే ఈ నెల 13వ తేదీ నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ పథకం అమలవుతే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏపీకి చెందిన మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అయితే ఇందుకు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రానికి చెందిన మహిళలకే అవకాశం ఉంటుంది. అందుకు సంబంధించిన ఆధార్ కార్డు లేదా మరేదైనా గుర్తింపు కార్డు ఒరిజినల్ ఉంటే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలోనూ ఇదే విధానం అమలవుతుంది. సేమ్ అదే రీతిలో ఏపీలోనూ కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. సో ఇదండి ఓవరాల్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.